ఆస్తమా లేదా ఉబ్బస వ్యాధి నేడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ సమస్య రావటానికి కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు దూరంగా ఉండవచ్చు? అందుబాటులో ఉన్న నివారణ మార్గాలేంటి? ఆస్తమాపై పూర్తి అవగాహన కలిగించే ప్రయత్నమే ఇవాల్టి మన ఆస్తమా నివారణ. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 సర్వే ప్రకారం మన దేశంలో సుమారు 2.5 కోట్ల మంది ఆస్తమాతోనూ 1.5 కోట్ల మంది సిఓపిడితోనూ బాధపడుతున్నారని తెలిపింది. ఈ సంఖ్య 2016 నాటికి 50% పెరగొచ్చని అంచనా వేసింది. ఈ జబ్బు మనతో ఫ్రెండ్షిప్ చేసిందా? అంతే సంగతులు. ప్రతిరోజు నరకమే. అసలు ఈ ఆస్తమా అంటే ఏంటి? ఎలా వస్తుంది? ఈ వ్యాధిని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలో చూద్దాం. ఆస్తమా శ్వాసకోశ వ్యాధుల్లో ముఖ్యమైనది. ఊపిరితిత్తులు మనం బతకటానికి కావలసిన ఆక్సిజన్ని శ్వాస ప్రక్రియ ద్వారా అందిస్తాయి. ప్రతిరోజు మన శ్వాసకోశాలు వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, రసాయనాలు, పొగ, దుమ్ము, ధూళికి లోనవుతూ ఉంటాయి. వీటి వలన పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో ఆస్తమా ఒకటి. మన ముక్కులోకి, ఊపిరితిత్తుల్లోకి సూక్ష్మ పదార్థాలు గాలి ద్వారా లేదా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి ప్రతిచర్యగా రసాయనాలను విడుదల చేస్తుంది. వీటి ప్రభావం వలన శ్వాసనాళాలు కుంచుకుపోయి ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. ఇది క్రమంగా ఆస్తమాకు దారితీస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో తరచుగా ఆయాసం రావటం, దగ్గు, పిల్లికూతలు, ఛాతీ బరువుగా ఉండటం, వ్యాయామం చేస్తే ఆయాసం రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఆస్తమా ఉండేవారిలో శ్వాసనాళాలు ఇలా ఉండాల్సినది ఇలా ఉండకుండా లోపల పూత వచ్చిన దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఉండడం, పూత వచ్చిన దానివల్ల ఇలా కంజెస్ట్ అయిపోతూ పోతాయి, అంటే కుంచుకుపోతాయి అన్నమాట. ఇలా ఉండవలసిన నాళాలు ఇలా మూసుకుపోవడంలో స్టేజ్ వైజ్గా జరుగుతూ ఉంటుంది. ఒకటేసారి ఇలా జరగవు, స్టేజ్ వైజ్గా ఇలా జరుగుతూ వెళ్తుంది అన్నమాట. ఈ స్టేజెస్ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి ఆ వ్యక్తికి సిమ్టమ్స్ ఉండడం, లక్షణాలు ఉండడం, అలానే వారి సివియారిటీని కూడా ఎంత నాళాలు కుంచుకుపోయాయనే దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ డాక్టర్ అసెస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆస్తమా అనేది యాక్చువల్గా ఒక గ్రీక్ పదం. మీనింగ్ వచ్చేసి ప్యాంటింగ్. ఇప్పుడు మనం ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు లేదా ఫాస్ట్గా మెట్లెక్కినప్పుడు కొద్దిసేపు అయ్యాక ఏదైతే రొప్పుతామో ప్యాంటింగ్, అలా ఈ వ్యాధిగ్రస్తుల్లో కూర్చొని ఉన్నప్పుడు లేదా సాధారణమైన పనులు చేస్తున్నప్పుడు ఆ రకంగా రొప్పడం ఈ వ్యాధి లక్షణం. అందుకనే దీన్ని ప్యాంటింగ్ లేదా రొప్పు వ్యాధి అంటారు. మనిషి జీవితాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆస్తమా గురించి ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆస్తమా అనేది 2 రకాలుగా ఉంటుందండి. బేసిక్గా ఇంట్రిన్సిక్ ఆస్తమా అండ్ ఎక్స్ట్రిన్సిక్ ఆస్తమా అంటారు. ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటే అది జనరల్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన రావచ్చు, అంటే గ్రాండ్ పేరెంట్స్ కి ఉన్నప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటారు. చాలా కామన్ గా కనిపించేది ఎక్స్ట్రిన్సిక్ ఆస్తమా, అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న అలర్జన్స్, ట్రిగ్గర్స్ అంటారు వాటి వలన వచ్చే ఆస్తమా ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఆస్తమా ఎగ్జాసిబేషన్స్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ఆస్తమా అటాక్స్, ఎగ్జాసిబేషన్స్ అనేది రావచ్చు. ఆస్తమా జన్యుపరమైన సమస్య. కాకపోతే తల్లిదండ్రులకు ఆస్తమా ఉంటే వారికి పుట్టే పిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరికే ఆస్తమా ఉంటే పిల్లలకు 30% వరకు రావచ్చు. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఆస్తమా లేకపోయినా పిల్లలకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చిన్నపిల్లల్లో అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థం కాకపోవడం, వాళ్ళు దేనికి ఏడుస్తున్నారో దేనికి బాధపడుతున్నారో తెలుసుకోకుండా
తెలియని దానివల్ల చాలా వరకు ఈ ఆస్తమా అనేది మాస్క్ అయిపోద్ది అనమాట చిన్నపిల్లల్లో. మీ చిన్నపిల్లల ఆస్తమా కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చిన్నపిల్లల్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ గ్రోత్ రిటార్డేషన్ రావడం, మిగతా వాళ్ళ వయసు వాళ్ళతో పోలిస్తే వీళ్ళు సన్నగా ఉండడం, పొట్టిగా ఉండడం, వీక్గా ఉండడం, ఫ్రీక్వెంట్గా సిక్ అయిపోవడం, స్కూల్కి వెళ్ళలేకపోవడం, రాత్రిపూట మధ్యరాత్రిలో లేచి వేడవడం, ఆయాసపడడం, ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లల్లో కూడా ఏవైతే అలర్జీకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో, సరిగ్గా నిద్రపోవట్లేదు, రాత్రిపూట దగ్గుతో లేస్తున్నారు, ఆయాసపడుతున్నారు, కొద్ది దూరం పరిగెత్తిన వెంటనే ఆయాసపడిపోవడం, గొంతులో పిల్లి కూతలు లాంటివి వినిపించడం, ఫ్రీక్వెంట్గా ముక్కు కారడం, తుమ్ములు రావడం, చాలా ఎక్కువ రోజులుగా కోల్డ్ ఉంటే మనం వీళ్ళకి అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఆస్మాకి సంబంధించిన ప్రాబ్లం ఉందేమోనన్న ఒక డౌట్తో పేషెంట్ దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ హిస్టరీ తీసుకొని వీలైనంత వరకు ఆస్తమాని కన్ఫర్మ్ చేసుకొని దానికి సంబంధించిన మందులు ఇచ్చినప్పుడు ఈ చిన్నపిల్లల్లో కూడా ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో ఆ కాంప్లికేషన్ మనం వీలైనంత వరకు ప్రివెంట్ చేసిన వాళ్ళని అవుతుంది. ఆస్తమా ఎక్కువగా 18 సంవత్సరాల వయసులోనే మొదలవుతుంది. ముఖ్యంగా బాల్యదశలోనే, అంటే 10 సంవత్సరాల వయసులోనే మొదలైనప్పుడు వారు సరిగ్గా ఆడలేరు, చదవలేరు. తరచుగా వారికి జబ్బు, దగ్గు, ఆయాసం వస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఉంటారు. కాబట్టి సకాలంలో వైద్యుణ్ణి సంప్రదించి డాక్టర్ గారి సూచనల మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. మనిషి జీవించాలంటే శ్వాస ఎంతో అవసరం. నీరు, ఆహారం లేకపోయినా కొంతకాలం జీవించగలం. కానీ కొన్ని క్షణాలు శ్వాస లేకపోతే మనిషి శరీరం నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి. ఒకవేళ మనిషి పీల్చే ఆ గాలి కలుషితమైతే అనేక రకాల వ్యాధులు చుట్టుముడతాయి. అలర్జీలు, పొగ తాగటం, వాతావరణ పరిస్థితులు, ఊబకాయం, గర్భధారణ, ఒత్తిడి, జన్యువులు, గాలి దుమారం, అనువంశికం లాంటి కారణాల వలన మనకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహారం వల్ల ఆస్తమా రావటం చాలా కొద్ది మందిలో మాత్రమే జరుగుతుంది. చాలా మందిలో ఆస్తమా జలుబుతో మొదలై గొంతు నొప్పి, గొంతులో నసగా ఉండటం, స్వరం మారటం జరుగుతుంది. దాని తర్వాత దగ్గు, ఆయాసం, పిల్లికోతగా మారుతుంది. చల్లగాలి పీల్చినప్పుడు గాఢమైన వాసన వల్ల దగ్గు ఎక్కువవుతుంది. రాత్రిళ్లు నిద్ర పట్టదు. శ్వాస సరిగ్గా అందక గాలి కోసం నిద్ర నుంచి లేచి కూర్చోవడం, ఫ్యాన్ ఎక్కువగా వేసుకోవటం, కిటికీ దగ్గర కూర్చోవటం చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఉదయం 3 నుంచి 6 గంటల మధ్య దగ్గు, ఆయాసం ఎక్కువై నిద్ర నుండి లేవాల్సి వస్తుంది. పెంపుడు జంతువుల వల్ల ఆస్తమా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆస్తమా రావడానికి మనం కారణాలను కానీ గమనిస్తే ఆల్మోస్ట్ 70% మందిలో ఆస్తమా అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం. ఈ అలర్జీ అనేది ఇండోర్ అలర్జీ కావచ్చు, అవుట్డోర్ అలర్జీ కావచ్చు. ముఖ్యంగా మనం ఇండోర్ అలర్జీ అంటే మనం ఇంట్లో ఏవైతే మనకి పడని వస్తువులు ఉన్నాయో, పడని ఆహారం ఉందో, అది తిన్నప్పుడు, పీల్చినప్పుడు, గాలి రూపంలో ఈ శ్వాస నాళాల లోపలికి వెళ్ళినప్పుడు పూత పూయడం వల్ల శ్వాసనాళాలు కుంచుకుపోతాయి. ముఖ్యంగా చూస్తే హౌస్ డస్ట్ లేదా డస్ట్ మైట్స్ అంటాం. సో ఇల్లు ఉడిచినప్పుడు కానివ్వండి, లేదా బూజు కొట్టినప్పుడు ఈ డస్ట్ పైకి లేసినప్పుడు అలర్జీ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి, అలర్జీ ప్రాబ్లం ఉండేవారిలో. అలానే ఘాటైన వాసనలు, ముఖ్యంగా కుకింగ్ చేసేటప్పుడు వాడే పోపు కానివ్వండి, లేదంటే హారతి ఇచ్చినప్పుడు, కర్పూరము, ఈ ధూప్ స్టిక్స్ వెలిగించినప్పుడు, ధూపం పెట్టినప్పుడు, అగరబత్తీలు వెలిగించినప్పుడు ఏదైతే స్మెల్స్ వస్తాయో అవి కూడా చాలా మందికి అలర్జీ ప్రాబ్లంని ట్రిగ్గర్ చేస్తాయి. ఇక ముఖ్యంగా ఇంట్లో స్మోకింగ్ చేసే వారిలో వాళ్ళకి అలర్జీ ట్రిగ్గర్ అవుతుంది. అలానే ఆ స్మోకింగ్ పొగని పీల్చిన వారిలో అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం ఉండే వారిలోనూ ఈ అలర్జీకి సంబంధించిన లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఇవి మనం జనరల్గా ఇంట్లో చూసే అలర్జీకి సంబంధించిన కారకాలు. వీటిని అలర్జెన్స్ ఆర్ ట్రిగ్గర్స్ అంటాం అనమాట. అలానే బయటకు వెళ్ళినప్పుడు అవుట్డోర్ అలర్జెన్స్ మనం చూసినప్పుడు ముఖ్యంగా వెహికల్ పొల్యూషన్, ఈ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, వాటి నుంచి ఏదైతే వెనక పొగుస్తూ ఉంటుందో అది విపరీతమైన అలర్జీకి దారితీస్తాయి. అలానే ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అయ్యే ఆ ఫ్యూమ్స్, ఇవన్నీ
జనరల్గా ఎక్కువ మందికి అలర్జీని ప్రేరేపిస్తాయి. వీటిని అవుట్డోర్ అలర్జెన్స్ అంటాం. ఇక మిగతా 30% మందిలో ఏదైతే నాన్ అలర్జిక్ ఆస్తమా, నాన్ అటోపిక్ ఆస్తమా అని ఉంటుందో ఇది ఎక్కువ శాతం జన్యుపరంగా వస్తుంది, అంటే వంశపారంపర్యంగా. ఈ వ్యాధి మూలంగా శ్వాసనాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరిని అడ్డుకుంటాయి. అయితే ఈ వ్యాధి తగ్గినట్లుగానే తగ్గి తిరిగి వచ్చేయటం దీని ప్రధాన లక్షణం. మనం ఆస్తమా లక్షణాలను కానీ గమనిస్తే ముఖ్యంగా ఏ భాగం అయితే అఫెక్ట్ అవుతూ ఉంటుందో అలా అలా సిమ్టమ్స్ బిగిన్ అవుతూ వెళ్తాయన్నమాట. కొంతమందిలో కళ్ళల్లో దురద రావడం, నీరు గారడం, పుసిలాగా ఫామ్ అవ్వడం, ఎప్పుడైతే డస్ట్కి ఎక్స్పోజ్ అవుతారో అలా సిమ్టమ్స్ వస్తాయన్నమాట. దాన్ని అలర్జిక్ కంజక్టివైటిస్ అంటాం. అలానే ముక్కు మాత్రం అఫెక్ట్ అయినప్పుడు లేగానే ఒక 20-30 తుమ్ములు రావడం, ముక్కు కారిపోవడం, మనం ట్యాప్ తిప్పినైతే వాటర్ ఎలా వస్తుందో అలా ముక్కు కారడం, గొంతులోకి నస, పొడి దగ్గర రావడం, ఇవి వచ్చేసి అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇంకా ఈ పూత ఇన్ఫ్లమేషన్ కిందకి వెళ్లే కొద్దీ అలర్జిక్ ఫెరింజైటిస్ కానివ్వండి, లెరింజైటిస్ కానివ్వండి, అలానే బ్రాంకైటిస్ కిందకి వెళ్ళేసరికి శ్వాసనాళాలలో కూడా పూత వచ్చేసి కుంచుకుపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే ఛాతీ బిగువుగా టైట్గా అయిపోవడం, గాలి తీసుకోవడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కినప్పుడు, పరిగెత్తినప్పుడు, లేదా ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు అలసట, ఆయాసం రావడం, ఇంకా ఎక్కువ సివియర్గా అయినప్పుడు కూర్చొని ఉన్నప్పుడు కూడా పిల్లి కూతలు, వీజింగ్ అంటాం, ఇవి వీళ్ళలో చూస్తూ ఉంటాం. ఆస్తమా రోగుల్లో ప్రధాన లక్షణాలతో పాటు ముక్కులు బిగుసుకుపోవటం, సైనసైటిస్ లక్షణాల్లోలా ముక్కు నుంచి స్రావాలు కారటం, కొందరిలో ఒంటిపై దద్దుర్లు, చర్మంపై పగుళ్ళు లాంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. ఆస్తమాలో కనిపించే ఆయాసం, దగ్గు, పిల్లికూతల వంటి లక్షణాలు ఊపిరితిత్తుల్లో కనిపించే ఇతర రుగ్మతలోనూ ఉంటాయి. అయితే వాటిలో జన్యు సంబంధిత కారణాలు ప్రధానమైనవి. వీటితో పాటు వాతావరణ పరిస్థితులు, ఇంటా బయట కాలుష్యం వల్ల కూడా ఆస్తమా రావచ్చు. పెరుగుతున్న పారిశ్రామీకరణ, ఆహారపు అలవాట్లు, వాయు కాలుష్యం వల్ల మున్ముందు ఆస్తమా రోగుల సంఖ్య మరింతగా పెరగవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. అయితే పట్టణ ప్రాంత వాసులకు, గృహిణులకు, పెద్ద వయసు వారికి, ఎలర్జీ లక్షణాలు ఉన్నవారికి, ధూమపానం చేసేవారికి, శుభ్రత లేని పరిసరాల్లో నివసించేవారికి, వంశంలో ఆస్తమా ఎవరికైనా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వైద్యులు. ఆస్తమాతో బాధపడే వ్యక్తి జీవితాంతం ఈ వ్యాధితో సహవాసం చేయాల్సి ఉంటుంది. ప్రాణం ఏ క్షణాన పోతుందో అన్నంత ఆందోళన కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి తీవ్రమైన సమస్యను తొలి దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు ధూమపానానికి దూరంగా ఉండాలి. డస్ట్ మైట్స్ రాకుండా దిండ్ల కవర్లు శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రిజ్ వాటర్ జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆస్తమాకి సంబంధించి ఈ లక్షణాలు, పేషెంట్ ఇచ్చే హిస్టరీ చాలా ముఖ్యం మన వ్యాధి నిర్ధారణలో. ఒకసారి ఈ సిమ్టమ్స్తో మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మిగతా కోమార్బిడ్ కండిషన్స్, బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయా, స్మోకింగ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, డయాబెటీస్ లాంటిది ఏమన్నా ఉందా, లేదంటే ఫ్రీక్వెంట్గా ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తుందా, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని స్పైరోమెట్రీ అనే పరీక్ష, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, ఈ గాలి ఊదే పరీక్ష అనమాట. దాంతో ఊపిరితిత్తుల ఫంక్షన్ ఎలా ఉంది, ఊపిరితిత్తుల లోపల గాలి తీసుకెళ్లే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఎంతవరకు కుంచుకుపోయాయి అనేది కూడా మనకు ఆ పరీక్ష ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ పరీక్ష వల్ల వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. అలానే ఎంత సివియర్గా వ్యాధి ఉందనేది కూడా మనకి ఈ పరీక్ష వల్ల తెలుస్తుంది. అలానే ఛాతీ ఎక్స్రే తీసుకున్నప్పుడు ఎక్స్రేలో వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అనిపించుకునేదానికి ఒక ఛాతీ ఎక్స్రే ఒకటి అవసరం అవుద్ది అనమాట. అలానే రక్తంలో ఈ సీరం ఐజీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇసినోఫిల్స్ కణాలు ఎలా ఉన్నాయనేది కూడా వ్యాధి నిర్ధారణకి, వ్యాధి ఎంత సివియర్గా ఉందనే దాన్ని కన్ఫర్మ్ చేసుకునేదానికి మిగతా పరీక్షలు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఆస్తమా ఉన్న వారిలో ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉంటారో వారిలో మాత్రం ఆస్తమాతో పాటు క్రానిక్ బ్రాంకైటిస్ అనే వేరే ప్రాబ్లం కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మనకు అది కూడా ఈ స్పైరోమెట్రీ పరీక్ష ద్వారా లేదా సిటీ స్కాన్ తీసుకున్నప్పుడు లోపల ఏదైతే ఆ ఎంఫిసిమాటస్ చేంజెస్ ఉంటే మనం దాన్ని కూడా వ్యాధి నిర్ధారణ చేసేదానికి వీలవుతుంది. ఆస్తమాకు తీసుకోవలసిన జాగ్రత్తలు: ధూమపానం, దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. శీతల పానీయాలు తగ్గించాలి. ఐస్ క్రీములు, ఫ్రిజ్ వాటర్కు దూరంగా ఉండాలి. ఆస్తమాతో బాధపడుతున్న గర్భిణులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అటు తల్లికి ఇటు బిడ్డకి ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు.
ఆస్తమా ఇన్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఆస్తమా అటాక్స్లో ఈ ఆయాసం అది వస్తున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవచ్చు బాడీలో, ఈ మదర్కి కానీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు అది బేబీ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అలా కాకుండా ఆస్తమాని ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. డాక్టర్ సలహా ప్రకారం మందులు సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యమండి. ప్రెగ్నెన్సీలో ఆస్తమా కంట్రోల్లో లేకపోతే అది తల్లికే కాదు, బిడ్డకు కూడా ప్రమాదమే. తల్లికి ఆక్సిజన్ తక్కువ అవటం వల్ల బీపీ రావడం, కొన్నిసార్లు అబార్షన్ జరుగుతుంది. కాబట్టి ఆస్తమా ఉన్న గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా నివారణలో ఇన్హేలర్ల పాత్ర ఎంతో కీలకం. ఇన్హేలర్ల వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక ఆస్తమాకు చికిత్స పరంగా చూస్తే ఇన్హేలర్లు ముఖ్యమైనవి. ఈ ఇన్హేలర్ల గురించి తల్లిదండ్రుల్లో చాలా భయాలు, అపోహలు ఉన్నాయి. టాబ్లెట్స్తో గానీ, కాఫ్ సిరప్తో గానీ, ఇంజెక్షన్తో గానీ వేటితో పోల్చినా ఇన్హేలర్లలో ఉండే మందు మోతాదు చాలా తక్కువ. వీటిని ఎక్కువ కాలం వాడినా కూడా బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మందుల్లో, ఇన్హేలర్స్ మందుల్లో జనరల్గా రిలీవర్ అని ఉంటుంది, ప్రివెంటర్ అని ఉంటుంది. ముఖ్యంగా ఈ రిలీవర్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు వాడుకునేది. ప్రివెంటర్ అనే మందు ఏంటంటే వీలైనంత వరకు రోజువారీగా తీసుకొని దీర్ఘకాలికంగా వాడవలసిన మందు. ఇప్పుడు కొత్తగా ఏదైతే స్మార్ట్ థెరపీ అంటున్నామో, ఈ స్మార్ట్ థెరపీలో రెండింటిని కలిపి, రిలీవర్ని ప్రివెంటర్ని కలిపి ఒకటే ఇన్హేలర్ రూపంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇస్తూ ఉన్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే సిమ్టమ్స్ బాగా కంట్రోల్లో ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్గా ఇంప్రూవ్ కావడం, వర్క్లో ప్రొడక్టివిటీ పెరగడం, ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. అలానే అలర్జీకి సంబంధించిన లక్షణాలని తగ్గించుకునేదానికి యాంటీ అలర్జీ మెడికేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సెట్రిజిన్ కానివ్వండి, ఫెక్సోఫెనిడిన్ కానివ్వండి, లేదంటే మాంటిలికాస్ కానివ్వండి, ఇవి కూడా పేషెంట్కి అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే ఎక్కువ అలర్జిక్ రైనైటిస్ ఉండి ముక్కు గారుతూ ఉండే వాళ్ళల్లో నేజల్ స్ప్రేస్ అవైలబుల్ ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ నేజల్ స్ప్రేస్, స్టెరాయిడ్ నేజల్ స్ప్రేస్, ఇవి కూడా చాలా సేఫ్. వీటి వల్ల చాలా ఫాస్ట్గా ఈ అలర్జిక్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. ఈ ఆస్తమాను ఎలా ప్రివెంట్ చేసుకోవాలో చూసినట్లయితే అలర్జీకి కారకాలైనటువంటి దుమ్ము, ధూళి, పొగ, ఘాటైన వాసన, ఫ్రిడ్జ్ నీరు తీసుకుంటే కొంతమందిలో ఆస్తమా వెంటనే వచ్చేస్తుంది. బయటికి డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ముక్కుకు మాస్క్ కట్టుకుని హెల్మెట్ పెట్టుకోవటం ఎంతైనా అవసరం. ఇంట్లో ఎక్కువగా డస్ట్ ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ను వాడాలి. కారులో ఎయిర్ ఫ్రెషర్స్ను ఉపయోగించకుండా ఉంటే మంచిది. ఫ్యాన్ రెక్కలను తడిగుడ్డతో వారానికి ఒకసారి తొడవాలి. ఇలా చేయటం వల్ల వీలైనంత వరకు డస్ట్ అలర్జీని తగ్గించవచ్చు. అవధులులేని సంపద కన్నా ఆవగింజంత ఆరోగ్యం మిన్నా అంటారు పెద్దలు. మనిషికి ఎంత డబ్బున్నా, ఎన్ని సంపదలున్నా ఏం లాభం? మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఇవన్నీ వేస్టే కదండి. కాబట్టి మీరు ప్రశాంతమైన జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో బతకండి, ధైర్యంగా ఉండండి. అప్పుడు ఎలాంటి రోగమైనా మీ దరి చేరదు. కీప్ వాచింగ్ ఈటీవీ లైఫ్, అందమైన జీవితం కోసం.